గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు నేను ప్రతిరోజులాగా ఇంటర్వ్యూ చేయడం కోసం కాదు, బేబక్క వల్ల గృహప్రవేశం ఉందన్నమాట. అయితే ఆ గృహప్రవేశం నన్ను పిలవంగానే సరే, బేబక్క అనగానే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. తన ఇల్లు ఎలా ఉండబోతుంది, తన ఇల్లు ఎలా కట్టించుకుంది, తన ఆ ఇల్లు రేట్లు ఎంత చెప్తుంది, అందులో ఉన్న ఇంటీరియల్ చేయించడానికి ఎంత అయ్యిందని అందరికీ ఒక పెద్ద ఇంటెన్షన్ ఉంటుంది కదా. సరే ఒకసారి వెళ్ళి చూద్దాం. యాక్చువల్ తన రేట్లు చెప్తుందో లేదో ఫస్ట్ చూడాలి, ఎందుకంటే తన రేట్లు చెప్పడానికి కూడా భయపడేలా ట్రోల్ చేశారనమాట. అయితే ఇప్పుడు ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత తన సొంత ఇల్లు ఇక్కడ కొనుక్కోవడం జరిగింది. ఆ ఇల్లు ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీకు చూపించడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. అంతా ఇల్లు మ్యాక్స్ చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే గృహప్రవేశం అంటే ఏం ఇంట్లో సామాన్లు కానీ వస్తువులు కానీ ఏమి ఉండదు, ఓన్లీ ఆ ఇంటీరియర్స్ అండ్ ఆ పూజ అది ఒక్కటే మాత్రమే చేస్తారు. కాబట్టి ఒకసారి వెళ్ళి చూద్దాం అది ఎలా ఉంటుందో, మనం ఎలా హౌస్ ఎలా ఉందో, ఎంత ఎక్స్పెక్టేషన్స్, మన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఇల్లు ఉందా లేదా అనేది ఆ విజువల్స్ అన్ని మీకు చూపించడానికి కోసమే ఈరోజు నేను ముందుకు వచ్చాను. అయితే ఇంకా చూడడానికి మనం రెడీగా ఉన్నాం కదా. అండ్ అదే కాకుండా ఒక చిన్న కొన్ని క్వశ్చన్లు కూడా ఉన్నాయి నాకు. ఆ క్వశ్చన్లు కూడా ముచ్చటగా కొన్ని అడిగేసి మాట్లాడేసి సరదాగా ఒక చిన్న వ్లాగ్ అనుకోండి.
ఇంకా చాలా ఉన్నాయి తెలుసుకోవాల్సింది. నాకు హౌస్ మొత్తం చూపిస్తావా? హౌస్ మాత్రం ఎన్ని కోట్లని అడగకూడదు, ఎందుకంటే ఇది ఏఎస్బిఎల్ ప్రాపర్టీ, ఎవరోదో ప్రాపర్టీ కాబట్టి మనం కొనుక్కున్నాం కాబట్టి రేట్లు చెప్పకూడదు. ఓకే, మనం కస్టమైజేషన్ చేయించుకున్నాం లోపల, అర్థమైంది. అంటే కస్టమైజ్డ్ అన్నమాట ఎవ్రీథింగ్. మొత్తం అంటే మీ ఓన్ గా చేయించుకుంటా. చూపిస్తావా? నాకు చూపిస్తారా? చూపిస్తా. ఏం చూస్తావు శివ? ఎలా ఉంది ఏంటి, అవునా, ఎక్కడెక్కడ first నుంచి తీసుకొచ్చారు? అవునా, కస్టమైజ్డ్ కాబట్టి ఎక్కడెక్కడ నుంచి పూజ తీసుకొచ్చారు? గది కూడా చూసారా? ఇలాంటి పూజ గది ఇది చూడలేదు. కస్టమైజ్డ్ కూడా ఎవ్రీథింగ్. శివుడు భక్తుడు నాకు బాగా ఇష్టం శివుడు అంటే. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇది మీరు చేయించు. అది ఒక నార్మల్ లేకపోతే అది ఎక్కడి నుంచి ఇంపోర్ట్ తీసుకుని రావడం వల్ల? అన్ని చెప్పలేములే శివ, అన్ని కొంచెం కష్టం. అవి డైరెక్ట్ దేవుడు అనుగ్రహం, అట్లా కోరుకుంటే వచ్చింది. ఎక్కడ? కైలాసం. కైలాసం నుంచి. అది ఉంటుంది అన్ని ఇంకా నార్మల్ అప్రాక్సిమేట్ ఎంత అనుకోవచ్చు? చెప్పకూడదు కాస్ట్. దానికి అసలు కాస్ట్ అనేది ఉండదు. కాస్ట్ ఏమో. కాస్ట్ అనేది నాకు ఈ బెడ్రూమ్ నేను రాగానే నాకు నచ్చిందా శివ? ఈ సోఫాని ఈ సోఫా ఏంటి కొత్తగా? ఏం లేదు, ఇక్కడ కూర్చొని చక్క చిల్అవుట్ అవుతూ చక్క బయట చూడొచ్చు అన్నమాట. లేక్ అది చిల్అవుట్ అవుతూ, అంటే ఇక్కడ కూర్చొని చూడాలి, నుంచుంటే సరిగ్గా కనపడదు. నేను ఏ బెడ్రూమ్ లో నార్మల్ గా నేను ఇలా సోఫా డిజైన్ చేసుకోవాలి. చూడలేదు. చేయించుకున్నారా? చేయించు. పింక్ మొత్తం మీకు ఫేవరెట్. ఇది ఈ రూమ్ లో కొంచెం పింక్ చేయించా, కొంచెం పింక్ కొంచెం గర్లీగా ఉండాలని చెప్పేసి. ఇది నార్మల్ గా మీ రూమా? లేదు లేదు, ఇది తాతగారి రూమ్ లాగా, అంటే ఒక గెస్ట్ రూమ్. బట్ గెస్ట్ రూమ్ మా తాతగారి బెడ్ రాబోతుంది రేపు ఇక్కడ. వెరీ యాంటిక్, మా తాత ఇట్స్ మెమరీ అన్నమాట. ఆ 2 రూమ్స్ చేయించామంట. లైక్ పట్టిడి ఆ టైప్? కాదు కాదు కాదు, అంటే తాతగారు చేయించారు. గంధం చెక్క ఏమో తెలీదు. తెలీదు. తాతగారు డిడ్ నాట్ మంచం చేయించారు, నాకు తెలియదు. నార్మల్ గా నీకు ఓన్లీ ఇంటీరియర్ చేయడానికి ఎంత పడింది మీకు? ఇంకా నాకంతా ఇంకా అవుతూనే ఉన్నాయి. ఇంకా అసలు ఇంకా నేను ఇంకా జస్ట్ మీరు చూడంగానే ఓన్లీ మంచాలు ఇంకా చిన్న ఐటమ్స్ ఏమన్నా తీసుకొస్తే అయిపోయింది అని అనిపించింది. అంతే, మంచాలు అండ్ డైనింగ్. మంచాలు కూడా ఉన్నాయి, డైనింగ్ ఇంకా మంచాలు చూడలేదు. ఓన్లీ డైనింగ్ అండ్ సోఫా అంతే. అంతే, అన్ని వచ్చేసి అన్ని వచ్చేసి. అది కూడా మీ ఉంది కదా? రెంటెడ్ ఉన్నారా? ఇది మీరు ఎప్పుడు కొనుక్కోవాలనుకుంటే నా స్థిరాస్తి, నా డ్రీమ్ హౌస్. ఇందులో కామెడీలు వద్దు, శాటర్లు జూపిటర్లు అయ్యొద్దు. బేబక్కలు ఇల్లు ఎక్కడ తీసుకున్నావు? శాటర్లు తీసుకుని ఉంటావు లేదు, శనిగ్రహంలో తీసుకున్నావా అక్క? కానీ నాకు ఇది ఇందా నుంచి నాకు అవి చూస్తుంటేనే ఆ 2 కోట్లు ఒక తీసుకొని పాకెట్ లో వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది. నేను ఒక ఇల్లు కొనొచ్చేమో. ఇవి రిటర్న్ గిఫ్ట్స్. బార్ కౌంటర్ కాదు, మా క్యాట్స్ ఆడుకుంటాను. ఇవి ఇక్కడి నుంచి ఇక్కడ ఎగిరి దీంట్లోంచి దూకి దీంట్లోంచి వెళ్ళి అలా అలా 5 వరకు వెళ్ళొచ్చు అనమాట. చూసావు ఆర్కిటెక్చర్? సింబా గో, అదిగో అలా పైకెళ్ళు సింబా. అది నీకోసమే, వెళ్ళు. అది గుడ్ జాబ్ సింబా. ఇదిగో సింబా. ఓన్లీ దీనికోసం డిజైన్? దీనికోసమే సింబా. ఇవి ఆడుకుంటాం, ఇవన్నీ తిరిగి అట్లంతా తీసుకుంటాం, ఆడుకోవడానికి. వాటికి చూసుకుంటాం. అద్దాలు కూడా చూడండి, చూసుకోవచ్చు. అది అద్దంలో చూసుకుంటాం చూడు, మళ్ళీ పైకి వెళ్తాం. ఇప్పుడు వరకు అది ట్రై చేయాల. అది కదుగో ఫస్ట్ టైం. ఇప్పుడు పైకి సింబు, పైన చూడు, పైన అదిగో చూసుకుంటాం. అది పైకి వెళ్ళిపో సింబా. వెళ్తుంది ఇప్పుడు, అందరంటే భయం కదా, వెళ్ళిపోతుంది. ఎంత బాగుంది కదా. కూర్చో, అక్కడే కూర్చో, ఎంజాయ్. అది అక్కడ వద్దా? ఇలా వీడు ఇలా తిరిగితేనే బాగుందా? తిరిగితే బానే ఉంటది. తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ ఇది పోస్తాడు. అదే వీడి దగ్గర వచ్చింది, కింద పోయాడు. ఇంట్లో మంచిగా నీట్గా ఉండాలి.
అలవాటు చేయలేదు, ట్రైనింగ్ ఇవ్వలేదా? మరి అదే అనుకుంటున్నప్పుడు ట్రైనర్ని పెట్టి అలవాటు చేద్దాం. దీని లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది? 10 years. 10 years. ఇలానే ఉంటది, లావు అవ్వడం, సన్నం అవ్వడం, అంతే అంతే ఉంటది. అది దిగుతుంది తింబా, అల్లే దిగుతుంది చిట్ చిట్ చిట్. హై హై నచ్చిందా ఇంకొక సింబా? నీకు నచ్చింది? అక్కడ కూడా ఉంటే బాగుండేది కదా. అవును, ఉడియమ్మ. ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది గెస్ట్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తా. మాస్టర్ కోసం మాస్టర్ రూమ్ అది. ఇది గెస్ట్ రూమ్. ఓకే, ఫ్రెండ్స్ ఎవరైనా నాతో మంచిగా ఉండే ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే. యాక్చువల్లీ ఇది మన రూమ్ అన్నమాట. అవునా? అట్లా నాకు తెలియదు. రాసేసుకున్నారా? అయితే ఎవరి రూమ్ కి వాళ్ళ ఇంటీరియర్స్ వాళ్ళు చేసుకోవాలంట. ఆల్రెడీ నాకు ఇలా చాలు. ఇది చాలా దుప్పట్లు కంఫర్ట్స్ అయ్యన్నా కనీసం అయ్యన్నా. అది ఓకే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చాలా బాగుంది నా బెడ్రూమ్. చాలా బాగుంది. అవి ఇంకా లైన్స్ వస్తాయి. ఇంకా సెట్ చేయలేదు, ఇవ్వాలి కదా గ్రూప్ ప్రైస్. ఓకే, బాగుంది. ఇంటీరియర్ బాగుంది. ఇది నార్మల్ గెస్ట్ బెడ్రూమ్ అంట. అంటే స్పెషల్ గా ఫైర్ ఎగ్జిట్ ఉంది. మీరు ఎప్పుడైనా ఏమన్నా చేసి అగ్ని వచ్చి దహించినచో ఈడ నీళ్ళ వర్షం కురువును. నా తెలుగు చాలా బాగుంది కదా. మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారు ఇప్పుడు. అది అర్థమైపోయింది, మీతో మాట్లాడగానే అర్థమైంది. ఒక నిమిషం చాలు అర్థం అవడానికి. అందరికి చెప్పుద్ది, నా పోలిక ఏం లేదండి. మా అమ్మాయిని చెప్పుకోవాల్సి వస్తుంది. అమ్మ శివాకి సింక్ బాగా నచ్చిందంట. ఒక పూట పట్టింది నాకు సెలెక్ట్ చేయడానికి, హాఫ్ డే. ఇల్లు మొత్తం బాగుంది. ఇంకా రియల్ చూపిస్తాం రండి నా బెడ్రూమ్ లోకి. ఇంకేం సెటప్ చేయాల, టెక్స్చర్ పెయింట్ అయింది. ఇంకా లోపల అక్కడ వస్తుంది. బ్లాక్ అండ్ గ్రే అండ్ బ్లాక్ అలా ఇష్టమా? కొంచెం ఫేవరెట్ సేమ్ పిచ్ నాకు, బ్లాక్ గ్రే. థ్యాంక్ యూ. సో థర్స్టీ. Do you want something to drink? తీర్థం సాయంకాలం. అదే లైక్ కొబ్బరికాయ వాటర్ ఇస్తారు, తీర్థం, అది సాయంత్రం తీసుకుంటాం, అంతే కదా? అంతే. ఇప్పుడు ప్రతి రూమ్ అబ్జర్వ్ చేసా, ఒకటి పింక్, ఒకటి గ్రీన్, గ్రే బ్లాక్. అవును. అంటే ఎందుకు, ఎవరికి అలా అలా సపరేట్ గా? ఈ కలర్స్ బోర్ కొట్టవు శివ. బ్లాక్ అండ్ గ్రే నెవర్ గోస్ బోర్. మనం బ్రైట్ కలర్స్ అలా వెళ్ళాం, ఇంకో బోర్ కొట్టేస్తుంది. కొంచెం ఇలాంటి కలర్స్ కి వెళ్తే ఎవర్ గ్రీన్. ఇంకా అది బ్లాక్ అన్నది బోరే కొట్టను కలర్. అండ్ నాకు ఇష్టం గ్రే అండ్ బ్లాక్. క్యాబినెట్స్ అన్ని కూడా వుడ్ అన్ని చదపట్టేస్తే అది ఆ వుడ్ కాదు, మీరు ఏదైనా స్పెషల్ గా తెప్పించుకుని తెచ్చుకున్నారా? అంతా మా ఇంటీరియర్ డిజైనర్ గా ఏం చేశారో అదే అనమాట. మనకి ఏం తెలియదు. ఇది బాల్కనీ. కానీ రూమ్ తగ్గించుకొని బాల్కనీ చాలా పెద్దగా పెట్టుకున్నారు. నాకు ఈ ఇల్లు ఎందుకు తీసుకున్నాను తెలుసా? కేవలం బాల్కనీ కోసం తీసుకున్నా. ఇప్పుడు ఆ వ్యూ కోసం తీసుకున్నారా మొత్తం? కానీ ఇక్కడ ఇవేం వచ్చేటట్టు లేవులేండి. రాకూడదు, రానివ్వను. ఇప్పుడు అది ఎలా అయితే ఆగిపోయింది, అది పాత పడిపోయింది తెలుసా? అది పాత పడిపోయింది. అట్లా రాకూడదు ఏమి. ఆ పాచి కూడా పెట్టేసింది, అది ఇరిగిపోయింది. అంతే, అలా ఉండాలి. ఏదన్నా అట్లా ఓన్లీ వ్యూ కోసం అదే సిట్టింగ్ అంతే, కూర్చుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే అటు అంత నచ్చలేదు నాకు. ఇటు బాగుంది. మీరు ఎక్కువ ఇండియాలో ఉండరు కదా? ఉంటా. ఇంకా ఇల్లు కొన్నందుకు అందుకే ఉండడానికి ఇల్లు తీసుకున్నాం. ఉండాలని ఇల్లు తీసుకున్నా. మనకి అన్ని సింక్స్ ఇచ్చారు కానీ తీపిచ్చేసి కస్టమైజ్ సింక్లు పెట్టించాం అన్ని చోట్ల. చూసారు కదా ఇల్లు మొత్తం. ఇంకా పర్టికులర్ గా డీటెయిల్ గా మొత్తం అంతా సెటప్ చేశాక ఇల్లు ఇంకా చూపించడానికి ఇంట్రెస్టింగ్ గా పాయింట్స్ అన్ని ఉంటాయి. ఇది కొత్తది కాబట్టి మీకు విజువల్స్ లో మొత్తం అంతా ఇల్లు అంతా చూపిస్తా. అండ్ రేట్స్ అయితే చెప్పట్లేదంటే మళ్ళీ మీరు అందరూ ట్రోల్ చేస్తారని చెప్పి రేట్లు చెప్పట్లేదు. ఆల్రెడీ ఆ డ్రెస్ లో నాకు అర్థమైపోయింది సీగా. ఇప్పుడు ఇల్లు మొత్తం మీకు ఇప్పుడు మొత్తం అంతా విజువల్స్ లో మొత్తం వెళ్ళి చూపిస్తారు. దాని తర్వాత ఇంకా చాలా మంది గెస్ట్స్ రావాల్సింది ఉంది. ఆ గెస్ట్లు అందరూ వచ్చాక మొత్తం అంతా మీకు అందరికీ చూపిస్తా, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది మొత్తం చూపిస్తా. అంతా ఫైనల్ గా వేరే మాట్లాడేసి ఇది ఎండ్ చేద్దాం.
ఇప్పుడు మనం బెడ్రూమ్స్ అన్ని అయిపోయినా కిచెన్ మనం కిచెన్ ఒకటే చూడలేదు, కిచెన్ చూస్తే మొత్తం ఇంత మ్యాక్స్ అంతా కంప్లీట్, కానీ ఇవి మొత్తం ఇంకా ఏం ఫిక్స్ చేయకపోవడం వల్ల మనకి అర్థం కావట్లేదు. ఇంకా ఉన్నాయి, వర్క్స్ ఉన్నాయి. ఇది కోకపెట్టే కదా, ఈసారి నుంచి నేను బేబక్ కోకపెట్టి తులసి సినిమాలో ఝాన్సీ గారికి ఉంటది కదా, పర్లేదు ఇంకెందుకు మొన్నటి దాకా హైటెక్స్ ఆంటీ అన్నారు, ఇప్పటి నుంచి కోకాపేట ఆంటీ అంటారు. బాగుంది కదా అది. కిచెన్ చూద్దాం కొంచెం అన్ని సర్దుకున్నాక వస్తే బాగా చూపించేదాన్ని. దిస్ ఇస్ రా ఇవాళ గృహప్రవేశం రా, యాక్చువల్లీ రా ఇల్లు. అవును, ఇదే ఇది మొత్తం ఎలా ఉంది ఏంటంటే చేతిలో కొంచెం ప్రసాదం ఇద్దాం. మా ప్రసాదం తిన్నారా? నేను కూడా తినలేదు. నువ్వు పెట్టు నాకు. కిస్మిస్ పెడతాను, మీరు మిస్ తమ్ముడు శివ నాకు ప్రసాదం పెరుతో వండి నేను రాదు. థ్యాంక్ యూ సో మచ్ శివ. కానీ బయటికి అలా కనబడుతుంది, కానీ మనిషి చాలా మంచి మనసు. బయటికి మంచిగా కనిపిస్తానే అంటే నేను ట్రావెలింగ్ గురించి చెప్తున్నాను. అదేలే, కొంచెం మాస్ గా అసలు మంచితనానికి మానవత్వానికి అసలు దానికి దీనికి అన్నిటికీ నేనే కదా. వాయిస్ లో బేస్ ఎక్కువ, బేసిక్ గా ఇది మంచినీళ్ళకే కదా, కింద ఉంటుంది సింక్ కింద ఉంటుంది, పైన ఉంటుంది. అవును, పైన ఎందుకు ప్లేస్ సేవింగ్ అని అండర్ సింక్. మీ బాల్కనీస్ అన్ని ఇటే ఉన్నాయి మొత్తం. అవును, 2 బాల్కనీస్ ఒక బాల్కనీ అటు ప్రతిదీ బాల్కనీ. నార్మల్ గా వాళ్ళు కట్టడమే ఇలా కట్టారా, మీరు కట్టించుకున్నారా? బాల్కనీస్ కావాలి అని చెప్పి వాళ్ళ బాల్కనీ కట్టారు కాబట్టి నేను తీసుకున్నా. నాకు బాల్కనీలు పిచ్చి, గట్లు పిచ్చి, బాల్కనీలు పిచ్చి. ఫస్ట్ బాల్కనీ అంటే చాలా ఇష్టం. బెడ్రూమ్ లో బాల్కనీ ఉండాలనుకున్నా వచ్చింది. నైస్. మనం ఎక్కువ మాట్లాడలేకపోయాం, ఇంకా ఎక్కువ ఇంటరాక్షన్ చేయలేకపోయాం, ఎందుకంటే గెస్ట్స్ రావాలి, వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, ఇలా చాలా లేట్ అవ్వడం వల్ల ఇబ్బందులు అయ్యాయి. కానీ పూర్తిగా మొత్తం షిఫ్టింగ్ అయిపోయాక, మొత్తం అంతా మంచిగా సెట్ అయిపోయాక మళ్ళీ ఒకసారి చేసుకుందామని చెప్పి అనడం జరిగింది. మళ్ళీ అంతా సెట్ అయిపోయాక మళ్ళీ నేను మీ అందరికీ చూపించడానికి నేను మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్. చూసినందుకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియో కోసం మళ్ళీ వెయిట్ చేయండి. అంతవరకు మీ శివ, నేను సైనింగ్ ఆఫ్.